మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీటి న్యూస్. నేను ప్రసాద్. చారగొండ మండలం సిరిసిరగండ స్వామి దేవాలయంలో ఈ రోజు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము చాలా కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ గారు, అచ్చంపేట ఎమ్మెల్యే మనకు చిక్కుడు వంశకృష్ణ గారు, అట్లాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఉప్పల వెంకటేష్ గారు, అట్లాగే కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఏదైతే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం చాలా కన్నుల పండుగ జరిగింది. కార్యక్రమానికి వారు పెద్ద ఎత్తున కూడా తల్లి రావడం, అట్లాగే భక్తులు కూడా చాలా వేళ్లలో కూడా భక్తులు హాజరయ్యారు. సో మొత్తానికి ఏదైతే మనకు సిరిసిరగండ స్వామి వారి కళ్యాణోత్సవానికి అయితే చాలా పెద్దగా ఘనంగా స్వామివారి ఊరేగింపుతోని ఘనంగా ఏదైతే దేవాలయం చేరుకుని స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమం మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ గతంలో ఏదైతే సిరిసిరగండ దేవాలయ అభివృద్ధి కోసం 2 కోట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అట్లాగే ఈ రోజు కళ్యాణోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులు జూపల్లి కృష్ణారావు గారు మరొక 3 కోట్లు అభివృద్ధి కార్యక్రమానికి ఆయన మంజూరు చేశారు. సో గతంలో 2, ఈ రోజు 3, మొత్తం కలుపుకొని 5 కోట్లు వచ్చే సంవత్సరము ఈ నిధులతోని ఏదైతే దేవాలయం అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని అయితే మనకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే వంశకృష్ణ గారు వాళ్ళ ఆలోచన మేరకే ఈ నిధులు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా దేవాలయ అభివృద్ధి కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్న విషయం. సో అట్లాగే ఈ రోజు ఏదైతే మనకు సిరిసిరగండలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవంలో ఎంతో కన్నుల పండుగ జరుగుతున్న తరుణము, ఎన్నో ఏళ్ల నుంచి వంశపరంగా వస్తున్న ఈ దేవాలయ ఏదైతే కళ్యాణోత్సవానికి ఎంతో మంది చాలా గ్రామాల నుంచి, చాలా ప్రాంతాల నుండి, ఎంతో దూరం ఉన్నా కూడా ఈ కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరుగుతుంది. అట్లాగే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కళ్యాణోత్సవానికి ఎండలు ఎక్కువగా ఉన్నా సరే భక్తులు క్రమం తప్పకుండా మరి సంవత్సరం కళ్యాణోత్సవం చూడడానికి కుటుంబంతో సహా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరవుతూ వచ్చారు. అట్లాగే ఏదైతే గుడి అభివృద్ధి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి కోసం ఈ రోజు 5 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి కోసం ముందుకు వెళ్లాలని అక్కడ స్థానిక ఎమ్మెల్యేలను మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మంజూరు చేసినట్టు తెలిపారు. అట్లాగే ఏదైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ గారు, అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మన ఉప్పల వెంకటేష్ గారు, చాలా మంది ఈ రోజు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సో ఏదైతే మనకు సిరిసిరగండ్ల దేవాలయం అనగానే ముందుగా గుర్తొచ్చేది సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ పండుగని దాదాపు 3 నుంచి 5 రోజులు జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు ఇట్లా కార్యక్రమాలని వాళ్ళు వరుస పెట్టుకుని అక్కడ ఎంతో వంశపరంగా వస్తున్న అక్కడ పూజారులు ఎంతో క్రమం తప్పకుండా ఆ స్వామివారి పండుగగా చేసి ఈ వైభవాన్ని కూడా ప్రజలకందరూ కూడా వాళ్ళు మేలు చేసే విధంగా చెప్తా ఉన్నారు. ఈ కళ్యాణోత్సవంలో ఈ రోజు భక్తులు దాదాపు 10,000 మందిగా ఈ రోజు భక్తులు హాజరయ్యారు. వాళ్ళకు తీర్థ ప్రసాదాలతో, అన్న ప్రసాదాలతో, మంచినీటి సౌకర్యాలతో, అన్ని సౌకర్యాలు కూడా సిరిసిరగండ్ల దేవాలయ ఏదైతే అధికారులు కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున కూడా అన్ని సక్రమంగా వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విషయాలు మంత్రి జూపల్లి కృష్ణారావు గారి మాటల్లో విందాం. ఈనాటి సిరిసిరగండలో సీతారాముల అంటే శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇందులో పాల్గొంటున్నటువంటి సహచర శాసనసభ్యులు మిత్రులు వంశకృష్ణ గారు, మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ ఈ యొక్క సిరిసిరగండ్ల దేవస్థానానికి దక్షిణ భద్రాద్రి అనేటువంటి పేరుంది, గొప్ప పేరు. అంటే ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు చూస్తే వేలాది మంది, 1,00,000 దాకా వచ్చేటో కనపడతా ఉంది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క సీతారాముల వారి యొక్క కళ్యాణాన్ని చూడడానికి విచ్చేసింది. ఈ యొక్క శుభ సందర్భంలో సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు ఏదైతే ఈ ఆలయ అభివృద్ధి కోసం, భక్తుల యొక్క వసతుల కోసం గతంలో 2 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగితే పనులు కూడా ప్రారంభమైనవి. అదనంగా 3 కోట్ల రూపాయలు ఈ ఆలయంలో అడుగుతా ఉన్నారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం మన యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు,
ఈ యొక్క ఆలయాల అభివృద్ధి అంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం కాబట్టి ఈ దేవాలయాల అభివృద్ధి భక్తులకు వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈనాడు గౌరవ శాసనసభ్యులు కోరిన విధంగా ఆ 2 ఈ 3 కలిపితే 5 కోట్లు అవుతాయి కాబట్టి తప్పకుండా మిగతా 3 కోట్ల వారు కోరిన ప్రకారం మిగతా 3 కోట్ల రూపాయలు కూడా ఇచ్చేందుకు ఏర్పాటు చేసి వచ్చేటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవం నాటికి ఈ పనులను పూర్తి చేసేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండడానికి వాళ్ళకు ఎటువంటి ఏ విషయంలో కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయ కార్యక్రమిస్తాం. ఈ శుభ సందర్భంలో మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సిరసనగండ్లతో పాటుగా అచ్చంపేట నియోజకవర్గం అన్ని వర్గాల ప్రజలకు మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యం, అట్లాగే శాంతి సౌభాగ్యాలు కలగాలని చెప్పని ఆ శ్రీరామచంద్ర వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ చారగొండ మండలం సిరిసనగండ్ల అయోధ్య నగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి అంటే సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా నిర్వహించబడ్డది. మరి ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, రాష్ట్ర మంత్రివర్యులు, వారితో పాటు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు దంపతులు, అట్లాగే చాలా మంది మన మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, అలాగే మరి ప్రవీణ్ కుమార్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు రావడం జరిగింది. ఇవాళ గత శ్రీరామనవమి రోజు ఇక్కడే ఈ డయస్ మీదే గౌరవ మంత్రివర్యులు 2 కోట్ల రూపాయలు ఈ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఇస్తారని చెప్పడం జరిగింది. మొన్ననే 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి శంకుస్థాపన కూడా నేను, నాతో పాటు పెద్దలు, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు రావడం జరిగింది. మళ్ళీ ఇదే రోజు మరి అందరి ప్రజల కోరిక మేరకు, మా ఆహ్వానం మేరకు ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి ఇక్కడ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే ఈ మండలవాసి నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఈ ఆలయ అభివృద్ధి కోసం వారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా చేస్తారనే మాట ఇచ్చారు. కృష్ణ పుష్కరాల సందర్భంగా ఈ గుడిలో మీరు అడిగిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతామని ఒక 2 రోజుల క్రితమే మాట ఇవ్వడం జరిగింది. వారితో పాటు మరి ఎంపీ గారు అయినటువంటి పెద్దలు మల్లు రవి గారు, అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఈ ఆలయం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నారు. అన్నిటికీ మించి ముఖ్యంగా ఈరోజు మా పెద్దలు కృష్ణారావు గారు అంటే ఎక్కడ పోయినా మాట ఇస్తారు, మాట తప్పరు. ఆయనకు ఆ పేరు ఉంది. మరి గతంలో 2 కోట్లు ఇచ్చిన మాట ప్రకారంగానే వెంటనే శాంక్షన్ చేసినటువంటి ఘనత వారికే దక్కింది. మొన్న వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు అడిగాను, 2 కోట్లతో కోటి అనౌన్స్ చేశారు. దయచేసి ఇక్కడ ప్రాంత ప్రజల తరఫున ఈ మండలమే కాకుండా అచ్చంపేట నియోజకవర్గం, కల్వకుర్తి నియోజకవర్గం, పక్కనే ఉన్న దేవరకొండ నియోజకవర్గాలు, అట్లాగే నల్లగొండ, మహబూబ్ నగర్కు, మరి రంగారెడ్డికి, ఈ 3 జిల్లాల మధ్యన ఉన్నటువంటి అత్యంత ప్రసిద్ధిగాంచింది, అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ ఆలయ అభివృద్ధి కోసం మళ్ళీ వీరందరి తరఫున 3 కోట్లు ఇవ్వాలని గౌరవ మంత్రి గారికి నేను నా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ 3 అవి 2 మొత్తం 5 కోట్లు చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పటివరకు ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు. ఫస్ట్ ఇచ్చింది మీరే సార్. అంతకన్నా ముందు నేను 50 లక్షలు ఇచ్చినట్టుంది, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎవరు ఇవ్వలేరు. కాబట్టి 3 కోట్లు ఈ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడి ప్రాంత ప్రజల కోరిక మేరకు దాన్ని అనౌన్స్ చేయాలని సభాముఖంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా.